హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లోని ఎంప్లాయీస్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా డిఏ అనేటువంటిది 50% అయింది ఫ్రెండ్స్. అయితే ఈ డిఏ 50% అయితే కొన్ని అలవెన్సెస్ 25% పెరుగుతాయి అని మనకు ఆర్డర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే అవన్నీ జనవరి 1, 2024 నుంచి పెరుగుతాయా లేదా అనే విషయం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో మన 7th CPC రికమెండేషన్స్ ప్రకారం డిఏ 50% అయినప్పుడు ఈ అలవెన్సెస్ అన్నీ కూడా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఒకటి హౌస్ రెంట్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ ఫర్ చిల్డ్రన్ కేర్, హాస్టల్ సబ్సిడీ, టీఏ ఆన్ ట్రాన్స్ఫర్, అలాగే మన గ్రాట్యుటీ సీలింగ్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా డ్రెస్ అలవెన్స్, మన పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్స్కి అలాగే ఎంటీఎస్లకి ఇచ్చేటువంటి డ్రెస్ అలవెన్స్ కూడా 25% పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మైలేజ్ అలవెన్స్ ఫర్ ఓన్ ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇచ్చేటువంటిది, డైలీ అలవెన్స్, ఎవరైనా టూర్ వెళ్ళినప్పుడు వచ్చేటువంటి డైలీ అలవెన్స్, ఇవన్నీ కూడా 25% పెరుగుతాయని చెప్పి మనకి ఆర్డర్స్ ఉంది ఫ్రెండ్స్. అయితే అన్నిటికీ సంబంధించి 25% పెరగడానికి వాడినటువంటి వర్డ్ ఏమిటంటే వెన్ డిఏ గోస్ అప్ బై 50% అని కానీ, వెన్ డిఏ రీచెస్ 50% అని కానీ, ఇలాంటి వర్డ్స్ వాడారు ఫ్రెండ్స్. అంటే డిఏ అనేటువంటిది 50% పెరిగినప్పుడు అని ఉంది ఫ్రెండ్స్ మిగిలిన వాటన్నిటిలో. వేరాజ్ ఈ హెచ్ఆర్ఏ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్డ్స్ ఏవి వాడలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వాడినటువంటి పదం ఏంటంటే క్రాసెస్ అనేటువంటి వర్డ్ వాడారు ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ మన హెచ్ఆర్ఏకి సంబంధించి ఇచ్చినటువంటి ఆర్డర్. XYZ అని 3 కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అందులో X కేటగిరీకి 24%, Yకి 16%, Zకి 8% ఉంటుంది. అయితే ఇది డిఏ ఎప్పుడైతే 25% క్రాస్ అవుతుందో అప్పుడు ఈ హెచ్ఆర్ఏ అనేటువంటిది 27, 18, 9%గా మారుతుంది. అంటే 1% పెరుగుతుంది. అదేవిధంగా 50% డిఏ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు 30%, 20%, 10%గా మారుతుంది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వర్డ్ మనం గమనించాలి ఫ్రెండ్స్, క్రాసెస్ అని ఫ్రెండ్స్. సో క్రాసెస్ అంటే 50% దాటాలి ఫ్రెండ్స్. అంటే 51 లేదా 52 ఎప్పుడు వచ్చినా సరే మనకి ఈ హెచ్ఆర్ఏ పెరుగుదల అనేటువంటి వర్తిస్తుంది ఫ్రెండ్స్. అందుకే మీకు మొన్న ఇచ్చినటువంటి మార్చ్ జీతంలో ఈ హెచ్ఆర్ఏ పెరగలేదు ఫ్రెండ్స్. ఇది అందరూ కూడా దయచేసి గమనించాలి ఫ్రెండ్స్. అందరూ మామూలుగా ఆర్డర్స్ ఏమంటారంటే మనం 50% అయిపోతే అలవెన్సెస్ అన్నీ పెరిగిపోతాయనే అపోహలో ఉన్నాము. అయితే ఈ 25% వచ్చినప్పుడు పెరుగుదల అనేటువంటిది కరెక్ట్గా 25% డిఏ రాలేదు కాబట్టి అప్పట్లో మనకి ఈ డిఫరెన్సెస్ అనేటువంటిది తెలియలేదు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్గా 50% వచ్చింది కాబట్టి ఏ అలవెన్స్లు అయితే 50% రీచ్ అయినప్పుడు అలవెన్సెస్ 25% పెరుగుతాయి అని ఇచ్చారో అవి మాత్రమే పెరిగాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఫ్రెండ్స్ సిఈఏ, డ్రెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు ఇట్లాంటివన్నీ కూడా పెరగడం జరిగింది. అయితే హెచ్ఆర్ఏ మాత్రం ఇప్పుడు పెరగలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ డిఏ అనౌన్స్ అయినప్పుడు మాత్రమే అది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే అతను ఇచ్చినటువంటి ఆర్డర్స్లో 50% క్రాస్ అయితేనే ఇది పెరుగుతుందని ఇచ్చారు కాబట్టి సో ప్రస్తుతం ఈ హెచ్ఆర్ఏ పెరుగుదల అనేటువంటిది వర్తించదు ఫ్రెండ్స్. ఈ హెచ్ఆర్ఏ పెరగాలంటే మరొకసారి డిఏ పెరుగుదలని అనౌన్స్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. సో మనకి మరొకసారి అంటే నెక్స్ట్ జూలై 1వ తారీఖు నుంచి డిఏ పెరిగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అప్పుడు కనీసం 1% పెరిగినా సరే అప్పటి నుంచి మనకి ఈ హెచ్ఆర్ఏ అనేటువంటిది 10, 20, 30 అమల్లోకి వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా అంతగా గమనించలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ క్రాసెస్ అన్న టచెస్ అన్న ఒకటే కదా అనే కాన్సెప్ట్లో ఉన్నాము. ఇప్పుడు అది క్రాసెస్ అని ఎప్పుడైతే ఇచ్చారో అది ఇప్పుడు మాత్రం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపైన మన యూనియన్ నాయకులు కూడా స్పందిస్తున్నారు. అలాగే డైరెక్టరేట్లో దీని గురించి ఈ చర్చ జరిపేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇది 7th CPC అప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ కాబట్టి దాన్ని మార్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఫ్రెండ్స్. సో మిగిలిన అలవెన్సెస్ అన్నీ కూడా 1/1/2024 నుంచి పెరుగుతాయి తప్ప ఈ హెచ్ఆర్ఏ మాత్రం జనవరి నుంచి పెరిగేటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ జూలై నుంచి ఒకవేళ డిఏ కనీసం 1% అన్న పెరిగితే అప్పటి నుంచి ఈ హెచ్ఆర్ఏ పెరుగుదల అనేటువంటిది వర్తిస్తుంది. అప్పటి నుంచి మనకి XYZ సిటీస్లో 30%, 20%, 10% హెచ్ఆర్ఏ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తాను.